నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈ రోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట మనిషి జీవితంలో ముందడుగు వేయటానికి రెండు కారణాలు. ఒకటి శ్రద్ధ, రెండవది భయం. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం 2025 ఏప్రిల్ 21 సోమవారం. సూర్యోదయం ఉదయం 5:59 సూర్యాస్తమయం సాయంత్రం 6:30 చంద్రోదయం రాత్రి 12:57 చంద్రాస్తమయం మధ్యాహ్నం 12:16. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తిథి అష్టమి సాయంత్రం 6:53 వరకు, తదుపరి నవమి. నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 12:25 వరకు, తదుపరి శ్రవణం. కరణము బాలవ ఉదయం 7:04 వరకు, తదుపరి కౌలవ. సాయంత్రం 6:53 వరకు, తదుపరి తైతుల. యోగము సాధ్యము రాత్రి 10:49 వరకు, తదుపరి శుభము. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 7:33 నుండి 9:07 వరకు. యమగండం ఉదయం 10:41 నుండి 12:14 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:48 నుండి 3:22 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:39 నుండి 1:29 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:09 నుండి 3:59 వరకు. వర్జ్యం సాయంత్రం 4:38 నుండి 6:14 వరకు. శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:23 నుండి 5:11 వరకు. అమృత గడియలు ఉదయం 5:59 నుండి 7:38 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుండి 12:39 వరకు. ఏప్రిల్ 21 సోమవారం. ఈరోజు మంచిదినా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి అష్టమి సాయంత్రం 6:53 వరకు ఉంటుంది, తదుపరి నవమి. ఇంకా సోమవారం శ్రవణ నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం మధ్యాహ్నం 12:37 నుండి మంగళవారం ఉదయం 6:04 వరకు ఉంటుంది. ఈ యోగ సమయములో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం, ఉద్యోగంలో జాయిన్ అవ్వడం వంటివి చేయవచ్చు. తిథుల ప్రకారం ఈరోజు శుభకార్యాలకు అనుకూలంగా లేదు. కానీ ఒక్కోసారి తిథుల ప్రకారం ఎలా ఉన్నప్పటికీ అద్భుతమైన నక్షత్రాలు ఉన్నప్పుడు ముహూర్తాలు ఉంటాయి. అలాగే ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రమున వివాహం, వాహన కొనుగోలు, భూమి పూజ చేయడానికి ముహూర్తము ఉన్నది. ముహూర్తము కొరకు మీకు నమ్మకమైన పంతులు గారిని సంప్రదించండి. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మేషరాశిలో, చంద్రుడు మకర రాశిలో ఉంటారు. చంద్రబలం మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. సోమవారం తూర్పు దిక్కున, నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. సుభద్ర బలరామ శ్రీకృష్ణుడు సోదరి. ఈరోజు ప్రశ్న: సర్పకన్య ఉలూచి ఎవరు? వాసుకి కుమార్తె, నాగరాజు కుమార్తె, నాగకన్య,
దేవకన్య. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృషభ రాశి అనుకున్న పనులు మందకోడిగా సాగుతాయి. మిథున రాశి కొన్ని శుభవార్తలు సంతోషం కలిగిస్తాయి. కర్కాటక రాశి అనుకున్న పనులు అవాంతరాలు ఎదురై కొంత చికాకు పరుస్తాయి. సింహరాశి బంధువులతో గొడవలు సర్దుబాటు చేసుకుంటారు. కన్య రాశి కార్యజయం కలిగి కొన్ని ఉత్సవాలలో పాల్గొంటారు. తులారాశి పనులు అనుకున్న విధంగా పూర్తి కాగల అవకాశం. వృశ్చిక రాశి మీ అంచనాలు నిజమవుతాయి. ధనుస్సు రాశి అనూహ్యమైన రీతిలో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. మకర రాశి కొన్ని బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుంభరాశి అనుకోని ఖర్చులు మీద పడతాయి. మీనరాశి శుభకార్యాల నిర్వహణలో నిమగ్నమవుతారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.